విశాఖకు వద్దాం. ఉమ్మడి విశాఖకు వస్తే అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం సియాల దొన్నుదొర ఈసారి అభ్యర్థిగా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. మనకు తెలుసు కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల దాడిలో మరణించారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన తనయుడు కిడారి శ్రవణ్కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ఆయన గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓడిపోయారు. కానీ ఈసారి కిడారి శ్రవణ్కు సర్వేలు అనుకూలంగా లేవు. పూర్తిగా కొంత పార్టీ పరంగా కూడా సానుకూలత వ్యక్తం కాని నేపథ్యంలో సిఆర్ఈ దొన్నుదొరకు ఈసారి టికెట్ ఇస్తామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయన జనంలోకి వెళ్తున్నారు. ఆదివాసీ ఉద్యమాలు చేసిన అనుభవం ఉంది. అలాగే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కూడా సిఆర్ఈ దొన్నుదొర ఉన్నారు. ఈసారి అరకు నుంచి సిఆర్ఈ దొన్నుదొర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఈస్ట్, ఒక రకంగా వెలగపూడి రామకృష్ణ బాబు పాతుకుపోయారని మనం చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసు 2009, 2014, 2019 వరుసగా 3 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు వెలగపూడి రామకృష్ణ బాబు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి వైజాగ్ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాం విశాఖ జిల్లాకు సంబంధించి. పీజీవీఆర్ నాయుడు ఈయన గణబాబు అంటారు. వైజాగ్ వెస్ట్, ఈయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. అంతవేవిలోనూ విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో. ఈ విషయాన్ని మనం గమనించాలి. సిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ హవా చూపించింది. పసుపు జెండానే రెపరెపలాడిన వాతావరణం మనకు కనిపించింది. వైజాగ్ వెస్ట్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పీజీవీఆర్ నాయుడు, అందరూ ఆయన్ని గణబాబు అని పిలుస్తారు. ఆయనే తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. వంగలపూడి అనిత పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి రాజ్యసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అలాగే రాజాంలో ఉన్న కంబాల జోగులను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయకరావుపేటకు షిఫ్ట్ చేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అంతకు ముందు ఎన్నికలు అంటే 2014 ఎన్నికల పరంగా మనం చూస్తే వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచే విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో ఆమెను గోదావరి జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. ఆమె అక్కడ ఓడిపోయారు. తిరిగి పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి ఆమెను అభ్యర్థిగా ఖరారు చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆమె పాయకరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అలాగే అయ్యన్న పాత్రుడు కోసం ప్రత్యేకంగా మనం పరిచయం చేయక్కర్లేదు. చాలా సీనియర్ మోస్ట్ నేత. అటు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. కానీ ఎక్కడ డివేట్ అవ్వలేదు. ముందు నుంచి కూడా కొంత పార్టీలో కొందరు నేతలతో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. ఈసారి నర్సీపట్నం నుంచి ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారే. ఆయన కాదని వేరొకరికి సీట్ ఇచ్చే వాతావరణం అక్కడ లేదు. అయితే అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. కొంత యంగ్ లీడర్స్ని ఎంకరేజ్ చేసే దిశగా విజయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి చింతకాయల అయ్యన్న పాత్రుడును కాదని అక్కడ నిర్ణయించే వాతావరణం లేదు. ఒకవేళ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒప్పుకుంటేనే తనయుడుకు సీట్ ఇచ్చే వాతావరణం అక్కడ కనిపిస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి.